हाय हेलो नमस्ते, वेलकम टू सीता महालक्ष्मी यूट्यूब चैनल। आज आपको मैं हिंदी व्याकरण की एक नया टॉपिक आपके सामने बताने जा रही हूँ। वह है वाच्य। आज हम इस वीडियो में वाच्य की परिभाषा, वाच्य के भेद, परिवर्तन एवं उदाहरण, इस सब के बारे में जानकारी प्राप्त करेंगे। सबसे पहले वाच्य क्या है? वाच्य क्रिया के जिस रूप से यह पता चले कि वाक्य में क्रिया कर्ता कर्म या भाव के अनुसार आई है, उसे वाच्य कहते हैं। वाच्य के 3 भेद होते हैं: कर्तृवाच्य, कर्मवाच्य, भाववाच्य। कर्तृवाच्य जिस वाक्य में कर्ता प्रधान हो तथा क्रिया कर्ता के लिंग और वचन के अनुसार हो, उसे कर्तृवाच्य कहते हैं। जैसे मैं व्यायाम कर रहा हूँ, निशा फूल तोड़ रही है। उपयुक्त वाक्य में मैं तथा निशा कर्ता है, जिनके लिंग वचन के अनुरूप ही कर रहा हूँ और तोड़ रही है क्रियाओं का प्रयोग किया गया है, अतः ये कर्तृवाच्य कहते हैं। कर्तృవాచ్య అంటే వాక్యంలో ఉన్న కర్త యొక్క అనుసారం బట్టి క్రియ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి మొదటి వాక్యంలో మై వ్యాయామం కర్ రహా హూ, ఇక్కడ మై అనేది స్త్రీలింగ్, పుల్లింగ్ ఎవరైనా కావచ్చు, కానీ మనము పుల్లింగ్ రూపంలోనే మనము తీసుకోవాలి. కాబట్టి మై అనేది పుల్లింగ్ రూపంలో తీసుకోవడం వల్ల క్రియ అనేది కూడా పుల్లింగ్ రూపంలోనే పరివర్తనం అయినది. కాబట్టి కర్ రహా హూ. రెండో వాక్యంలో ఉదాహరణలు చూసి ఉంటే నిషా ఫూల్ తోడ్ రహీ హే, ఇక్కడ నిషా అనేది కర్త, అంటే నిషా అనేది స్త్రీలింగ్ కాబట్టి క్రియ యొక్క రూపం కూడా స్త్రీలింగ్లలో పరివర్తనం అవుతున్నది. కాబట్టి तोड़ रही है। दूसरा है कर्मवाच्य। जिस वाक्य में कर्म प्रधान होता है तथा क्रिया कर्म के लिंग और वचन के अनुसार होती है, उसे कर्मवाच्य कहते हैं। इनमें द्वारा और के द्वारा और से का भी प्रयोग किया जाता है। जैसे भूमिका द्वारा पुस्तकें खरीदी जाती हैं, प्रधानाचार्य द्वारा झंडारोहण किया गया है। उपयुक्त वाक्य में पुस्तकें व झंडारोहण कर्म है, जिसके लिंग व वचन के अनुरूप ही खरीदी जाती है और किया गया है, क्रियाओं का प्रयोग किया गया है, अतः ये कर्मवाच्य है। కర్మవాక్యంలో కర్మను బట్టి క్రియ అనేది మార్పు చెందుతున్నది. ఇక్కడ మనం మొదటి వాక్యంలో ఉదాహరణ చూసి ఉంటే భూమిక ద్వారా పుస్తకే ఖరీదీ జాతీ హే, ఈ వాక్యంలో కర్మ అనేది పుస్తకం అనేది లింగంలో చూస్తే పుస్తకం అనేది స్త్రీలింగ్ కాబట్టి క్రియ కూడా స్త్రీలింగ్లలో పరివర్తనం చెందినది. అందువలన పుస్తకే ఖరీదీ జాతీ హే అని రాయబడినది. రెండో వాక్యంలో చూసి ఉంటే ఇక్కడ జెండారోహణ్ అనేది లింగము పుల్లింగ్లో ఉంటుంది. పుల్లింగ్ కాబట్టి క్రియ కూడా కియా గయా హే అని పుల్లింగ్లో పరివర్తనం చెందినది. ఏ వాక్యంలో అయితే కర్మని బట్టి క్రియ చేంజ్ అవుతుందో దాన్ని మనము कर्मवाच्य అని అంటాము. तीसरा है भाववाच्य। जिस वाक्य में ना तो कर्ता प्रधान होता है और ना ही कर्म, अपितु भाव प्रधान होता है, उसे भाववाच्य कहते हैं। जैसे दादाजी से अब चला नहीं जाता, मोहित से सोया नहीं जाता। उपयुक्त वाक्य में चला व सोया भाव है, जिनके अनुरूप ही चला नहीं जाता और सोया नहीं जाता क्रियाओं का प्रयोग किया गया है, अतः ये भाववाच्य है। భావవాచ్య అనేది నా కర్త ద్వారా కానీ లేదా కర్మ ద్వారా కానీ చేంజ్ అనేది జరగదు. ఇది కేవలము భావం వలన చేంజ్ అవుతుంది. భావం అంటే ఫీలింగ్స్, మనలో కలిగేటువంటి భావన బట్టి ఇక్కడ క్రియ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఉదాహరణలో దాదాజీ సే అబ్ చలా నహీ జాతా, ఇక్కడ నా కర్మ దాదాజీని తీసుకోవడం లేదు, అలానే కర్మ అనేది లేదు, కాకపోతే
ఇక్కడ మనము భావవాచ్యంలో కేవలం భావానే మనము తీసుకుంటున్నాము. కాబట్టి మొదటి వాక్యంలో చల అనే భావనని తీసుకున్నాము. అలాగే రెండో ఉదాహరణలో మోహిత్ సే సోయానే హీ జాతా, ఇక్కడ ఏదైతే కర్మ అని ఉన్నారో కర్త ఎవరైతే ఉన్నారో మోహిత్ని బట్టి ఇక్కడ వాక్యము రాయబడలేదు. అలాగే కర్మని బట్టి కూడా వాక్యము రాయబడలేదు. ఇక్కడ కేవలం మనము భావననే తీసుకోవడం జరిగినది. కాబట్టి దీన్ని భావవాచ్య అని అంటాము. आशा करता हूँ कि आप सभी को वाच्य समझ में आई है, और कुछ संदेह है तो आप कमेंट बॉक्स में मैसेज लिखिए या आपके संदेह को मेंशन कीजिए. धन्यवाद.